ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 29, 2024. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, శివబాబాపై గౌరవం ఉంటే వారి శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి. శ్రీమతాన్ని అనుసరించటం అంటే తండ్రిని గౌరవించటం. ప్రశ్న: పిల్లలు తండ్రి కంటే కూడా గొప్ప ఇంద్రజాలికులు ఎలా? జవాబు: సర్వశ్రేష్టమైన తండ్రిని తమ కుమారుడిగా చేసుకోవడం, తనువు మనస్సు ధనముల ద్వారా తండ్రిని వారసునిగా చేసుకొని సమర్పణ గుట, ఇది పిల్లలు చేసే ఇంద్రజాలం. ఇప్పుడు ఎవరైతే భగవంతుణ్ణి వారసుడిగా చేసుకుంటారో వారు 21 జన్మల వారసత్వానికి అధికారులుగా అవుతారు. రెండో ప్రశ్న: ట్రిబ్యునల్ అనగా న్యాయాధిపతుల సభ ఎటువంటి పిల్లల కొరకు కూర్చుంటుంది? జవాబు: దానమిచ్చిన వస్తువును వాపస్ తీసుకోవాలని సంకల్పం చేసిన వారికి, మాయకు వశమై డిస్సర్వీస్ చేయువారి కొరకు ట్రిబ్యునల్ కూర్చుంటుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం. ఫస్ట్ పాయింట్: అవినాశి జ్ఞానరత్నాలతో బుద్ధిరూపీ జోలను నింపుకొని సంపన్నంగా అవ్వాలి. ఏ విధమైన అహంకారాన్ని చూపించరాదు. సెకండ్ పాయింట్: సేవకు అర్హులుగా తయారైన తర్వాత మళ్ళీ ద్రోహులుగా అయ్యి ఎప్పుడూ కూడా డిస్సర్వీస్ చేయరాదు. దానమిచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా వాపస్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా రాకూడదు. వరదానము: డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ద్వారా అంధకారాన్ని పారద్రోలే లైట్ హౌస్ భవ. వివరణ: పిల్లలైన మీ వద్ద డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ఉంది. కేవలం స్వమానం యొక్క స్మృతి అనే స్విచ్ను డైరెక్ట్ లైన్తో ఆన్ చేస్తే లైట్ అంటే కరెంట్ వచ్చేస్తుంది. మరియు సూర్యకాంతిని కూడా దాచగలిగే ఎంతటి దట్టమైన నల్లని మేఘాలు ఉన్నా అవి కూడా పారిపోతాయి. దీని ద్వారా మీరు స్వయం ప్రకాశంలోనే ఉంటారు, కానీ ఇతరుల కోసం కూడా లైట్ హౌస్గా అయిపోతారు. స్లోగన్: స్వపురుషార్థంలో తీవ్రంగా అయితే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ సులభంగా పారిపోతుంది. స్వపురుషార్థంలో తీవ్రంగా అయితే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ సులభంగా పారిపోతుంది. అచ్చా. ఓం శాంతి.